బోధనా లక్ష్యాలను గుర్తించే విధానం. విద్యార్థులు రామాలయం అనే పదంలో సంధి సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు. ఇది జ్ఞానానికి సంబంధించింది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఆ ప్లస్ ఆల మధ్య జరుగుతుందని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటిది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి అత్యసంధి మధ్య గల పోలికలను గ్రహిస్తారు. ఇది అవగాహనకు చెందినటువంటిది. విద్యార్థులు కన్నుల పండుగ అనే జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాస్తారు. ఇది అవగాహనకు సంబంధించినటువంటిది. విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గ్రహిస్తారు. ఇది రసానుభూతికి చెందినటువంటిది. విద్యార్థులు మరిన్ని వేమన పద్యాలను సేకరించి చదువుతారు. ఇది భాషాభిరుచికి చెందినటువంటిది. విద్యార్థులు వేమన కాలపు సంస్కృతి సాంప్రదాయాలను వారి రచనలో గుర్తిస్తారు. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు చెందినటువంటిది. విద్యార్థులు వేమన పట్ల కవుల పట్ల గౌరవాన్ని భావాన్ని ప్రదర్శిస్తారు. ఇది సముచిత